హాయ్ హలో మై డియర్ యూట్యూబ్ లవర్స్. ఈరోజు సెల్లక్లో పెయింట్ రిమూవింగ్ ఎలా చేయాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం. పెయింట్ రిమూవ్ చేసే ముందు మనమైతే గ్లౌజ్, మాస్క్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోండి మీరు. మా వాడైతే మాస్క్ వేసుకోలేదు, ఎందుకంటే అక్కడ లేదు, దొరకలేదు మాకు. లేకపోతే మేము మాస్క్ యూజ్ చేసేవాళ్ళమే. అయితే యూజ్ చేసే ముందు మనం కొన్ని చూసుకోవాలి. చూసారు మా వాడు పట్టుకున్నాడు. అదేంటంటే మన తాడు, కోకోనట్ తాడు ఉంటుంది, దాన్ని ఎలా పెట్టుకున్నాడు చేసుకున్నాడు మడత వేసి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మన సెల్లక్ పెయింట్ ఇవన్నీ చూసుకోండి. దాంతో క్లీన్ చేస్తే తొందరగా ఈజీ క్లీన్ అయిపోద్ది. కొంచెం సెల్లక్ తీసే ముందు దానికి మంచిగా ఒకసారి చెక్ చేయాలి. మా వాడు చెక్ చేయలేదు, చేస్తాడు ఇప్పుడు. కానీ చాలా డేంజరస్ ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా డేంజర్. మనం ఎంత చెక్ చేస్తే దాని లోపల అంతా గ్యాస్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలాగంటే చూడండి, మా వాడు ఉన్నాడు అక్కడ. ఏం చేస్తారంటే క్యాప్ని మనము కొంచెం పట్టుకోవాలి. చూస్తున్నాడు ఎలా పట్టుకున్నాడు. పట్టుకుంటే గ్యాస్ అనేది ఒకసారి క్యాప్ తీసినప్పుడు గబ్బును లేవకుండా స్లోగా లేస్తుంది అనమాట, గ్యాస్ బయటకు వెళ్తుంది. సో దానివల్ల మనకి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. లేకపోతే ఇది 99% అయితే బ్లాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా వరకు బ్లాస్ట్ కూడా అయింది మా దగ్గర మేము చేసేప్పుడు. అది బ్లాస్ట్ అయితే మన కళ్ళల్లో, చేతిలో, స్కిన్ ఎక్కడ పడినా అక్కడ మండుతుంది. ఎంత అంటే చాలా చాలా మండుతుంది అది. సో మనం అంత జాగ్రత్త చేయించుకుంటే అంత మంచిది. దాని తర్వాత ఇలా మనం బ్రష్తో అప్లై చేసుకోవాలి ఎక్కడ పెయింట్స్ పడిందో. ఓకేనా, పెయింట్ పడిన ప్లేస్లో మన కోకోనట్ తాడుతుంది కదా, ఆ తాడు పైన కొంచెం స్క్రబ్ చేసామనుకోండి, ఈజీగా వెళ్ళిపోద్ది. ఓకేనా, బ్లేడ్తో అయితే అసలు వెళ్ళట్లేదు, మేము ట్రై చేసాము. అందుకని చూడండి, మేము కొబ్బరి పెట్టి గీకితే అది చాలా తొందరగా వర్క్ అయిపోతుంది. మన బ్లేడ్ కానీ చూసారు కదా ఎంత నీట్గా అయిపోతుందో. అది ఏ పెయింట్ అయినా సరే, ఎపెక్స్, అల్టిమా, ఏదైనా పెయింట్ రిమూవర్ వేసి మనం ఇలా చేస్తే తొందరగా అనమాట అది కలర్ అనేది పోతుంది. ఇలా మనం ఫ్లోర్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ పెయింట్స్ పడిందో అన్ని ఒకసారి క్లీన్ అయిపోయిన తర్వాత మనమైతే కంపల్సరీ వాటర్ వేసి మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం మన ఏదైనా సర్ఫ్, డిటర్జెంట్ ఏదైనా కూడా వాడి ఫ్లోర్ మీద క్లీన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇది పెయింట్ అనేది చాలా డేంజరస్ కెమికల్. అది ఫ్లోర్ మీద ఉందనుకోండి ఎక్కువసేపు, అది ఫ్లోర్కి మంచిది కాదు, కలర్ పెట్టే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో అందువల్ల ఏం చేయాలి మనం అంటే వాటర్ వేసేసి కొంచెం డిటర్జెంట్ వేసి మంచిగా క్లీన్ చేసుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం అవ్వదు మనకి తర్వాత అన్నమాట. అందుకే మా వాళ్ళు చూసారట, మొత్తం వాటర్ వేసి డిటర్జెంట్ వేసి అన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. ఒకవేళ మా వీడియో నచ్చిందనుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.